విచ్ఛేదన ప్రణవ సంస్థాపన ప్రగుణ సంవర్ధన కారణ ప్రజన సంహారణ ప్రజల విజృంభణ ప్రమద సంవాదన మారణ ధర్మమే నిలుపురా దారినే చూపరా అసుర అంతానికై నందకాన్నిలా చేతిలో పట్టిన కాలభైరవ సుమతికే పుట్టిన శూలమే నీవురా ప్రళయుడే ఇచ్చిన దేవదత్తమే వాహనం దాచిన విష్ణుపుత్రుడా సంబల వాసుడా సుందరాకారుడా వీరా పరశురామ శిష్యుడా శిష్ట రక్షకాయమే చైరా సూరా కూలినాశకు ఆయువై ఊపిరవ్వరా తేజమే దిద్దిన సూర్యుడా యోధ వీరుడా జగతిలో జీవమే దారి తప్పగా కలిమిదరికి ధర్మ శాంతి చైరా శంభో తవ ఆరాధన చాలా సంతోషం. మరి రోజు సమతానంద స్వామీజీ వారి యొక్క జన్మస్థలమైనటువంటి ఈ బొడ్డు గుర్రయ్యపేటలో ఇప్పుడు ప్రస్తుతం మనమంతా కూడా శ్రీ సత్య సమత ప్రేమోత్సవంలో ఉన్నాం. ఏంటది? సత్య సమత ప్రేమోత్సవం అంటే భగవంతుడు అనేటువంటి వాడు మనం ఎప్పుడు పుట్టాలో నిర్ణయం తీసుకునే అవకాశం మన చేతిలో ఇవ్వాలి. శ్రద్ధగా వినాలి. మనం ఎప్పుడు పుట్టాలో ఆ నిర్ణయం తీసుకునే అవకాశం మనకు లేదు. ఎప్పుడు వెళ్ళిపోవాలో ఆ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేదు. కానీ ఎలా జీవించాలో మాత్రం అవకాశం. అది మంచిగా బ్రతకాలన్నా మనిషి, చెడుగా బ్రతకాలన్నా మనిషి. మరి మంచి అంటే ఏంటి? ధర్మం. సత్యం అంటే ఏంటి? యథార్థము. న్యాయం అంటే ఏంటి? నిదానం. అహింస అంటే ఏంటి? శాంతి. ఈ 4 లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారే మంచివాడు అవుతారు. అంటే సత్యము, ధర్మము, న్యాయం, అహింస 4 లక్షణాలని కూడా ఎవరైతే అలవర్చుకుని వారి జీవితాన్ని గడుపుతారో వారు మంచివారు. ఈ లక్షణాలు లేకుండా ఎవరైతే వీటిని విస్మరించి వీటిని మర్చి పెడుతుంటారో వారినే చెడ్డవారు మనం. మరి ఈ మంచి చెడు తెలుసుకునేది ఎక్కడ అంటే గురువుని ఆశ్రయించాలి. మరి గురువుని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? ఈ మంచి చెడు యొక్క తారతమ్యత భేదాలన్నీ కూడా ఆయన తన అనుభవపూర్వకమైనటువంటి విధానంలో మనకు అందజేస్తారు. అందుకనే జ్ఞానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తి మూలం గురువు. అంటే మనకి జ్ఞానం కావాలి అనంటే, మనం నిదానంగా యథార్థంగా సత్యంగా ధర్మంగా జీవించాలి అనంటే, ఆ జ్ఞానం అనేటువంటి కలగాలి అంటే జ్ఞానానికి మూలం గురువు. పూజామూలం గురోర్పదం. పూజ అంటే కేవలం పళ్ళు పెట్టేసి ఏదో పొగులు పెట్టు మంటలు వేసేసి యజ్ఞాలు లేదా చేయడం ఇది కాదు. పూజ అంటే ఏంటి? గౌరవించడం. ఆ గౌరవ భావాలు మనిషికి రావాలి అని అంటే, సాటి మనిషి దగ్గర గౌరవాన్ని పొందగలిగే మనిషి ఎదగాలి అని అంటే దాన్ని కూడా ఎవరి మూలం? పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మరణత్రాయ మంత్ర. దేనినైతే పదే పదే మనం స్మరిస్తామో, మనసు ద్వారా మనం పఠిస్తామో అదే మంత్రం. ఆ మంత్రం కూడా సిద్ధించాలంటే అది ఎవరి చేతిలో ఉంటుంది? మంత్రమూలం గురోర్వాక్యం. ఆయన మాట, ఆయన పేరైనా అది మనం సాయి అంట, లేకపోతే సమత అంట,
లేకపోతే మనకు పెట్టిన పేర్లు గుర్తును కాదు. చిన్నప్పుడు మనకి పేర్లు పెట్టేటప్పుడు ఎందుకు అంత ఆలోచించి పెడతారంటే మన పేరు మనం గుర్తు చేసుకున్నప్పుడైనా ఆరాధించవలసింది స్వరూపాన్ని కాదు స్వభావాన్ని అని చెప్పేటువంటి గొప్ప ధర్మం హిందూ ధర్మం. రాము అని పేరు మనం పెడితే రాముడి యొక్క ఆలోచనని మనకు గుర్తు రావాలి, రాముడి గుర్తుకు రావాలి. రాముడి జీవితం అంతా కూడా మనకి ఒకసారి పునరాలోచన చేసుకొని ఆ లక్షణాల నిజంగా బ్రతికేటువంటి ఆలోచన మనం చేసుకోవాలి. లక్ష్మి అని పెట్టారంటే లక్ష్మి అంటే స్త్రీ స్వరూపం, లక్ష్మి అంటే శుభప్రదం, లక్ష్మి అంటే శ్రీకరం, లక్ష్మి అంటే మంచి యొక్క స్వభావం. అలా ఏ పేరుని మనం స్మరించుకున్నా ఆ దేవతల యొక్క స్వభావాన్ని మనం ఖచ్చితంగా మనం ప్రవేశపెట్టాం. మరి అందుకేమవుతుంది, ఎవరినైతే మనం గురువుగా భావిస్తున్నామో వారి పేరుని మనం స్మరిస్తున్నాం అంటుంది. దానికి ఏమో పెద్ద వేదాంతాలు తెలియలేదు. మనం నమ్మింది ఆ గురువు ఏ పేరైనా కానీ ఆ పేరుని పదే మనం స్మరించుకుంటూ ముక్తి మూలం గురువు. ముక్తి అంటే ఏంటి? మన సినిమాలో చూసినట్టు గ్రాఫిక్ లాగా ఉండేటువంటి స్వర్గమే ఉంటుంది. కనుక ఎక్కడైతే మనసులో తీరని గదలు సొదలు బాధలు దుఃఖాలు ఇబ్బందులు సమస్యలు ఉన్నాయా, ఎక్కడికి వెళ్తే అన్నింటినీ కూడా మర్చిపోయి ప్రశాంతంగా అదే అదేంటట అంటే గురువు గొప్పడి దగ్గరిందనుకో, నీ పట్ల ఉందనుకో, ఆయన దృష్టి నీ కథ తోపిందనుకో, జీవితంలో ఎంత కష్టాలైనా కూడా మనం ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తి. ఎందుకు ప్రతి ఒక్కరు కూడా గురువుని ఆశ్రయించారు. మరి ఈ యొక్క భారత వాంగ్మయంలో గురువులు అనేటువంటి వారికి పుట్టినిల్లు భారతదేశం. ఈరోజు ప్రపంచ దేశాలన్నింటికీ కూడా భారతదేశం దిక్సూచిగా మారింది అనన్నా, ప్రపంచ దేశాలన్నింటికీ కూడా భారతదేశం ఆదర్శంగా నిలిచిందన్నా, ప్రపంచ దేశాలన్నింటికీ కూడా నా భారతదేశం పూజా గది అని చెప్పాడు వివేకానంద. ఏమన్నాడు? ప్రపంచ దేశాలన్నింటికీ నా భారతదేశం పూజా గది అంటే నా దేశంలో ఉండేటువంటి ప్రతి అణువణులో కూడా దైవత్వమే ఉంటుంది. అందుకు ఇక్కడ పాదాన్ని పెట్టినా చాలు జీవితం దైవత్వం. ప్రపంచ దేశాలన్నింటికీ భారతదేశం పూజా గది అని వివేకానంద స్వామి ఎలా చెప్పారు, ప్రపంచ దేశాలన్నింటికీ కూడా నా భారతదేశం జ్ఞాననిధి అని చెప్పి శ్రమచంద్రనిత్యం చెప్పారు. ప్రపంచ దేశాలకి ఒక సంస్కారాన్ని నేర్పింది ఏదైనా ఉంది, ఒక బ్రతుకి ఎలా బ్రతకాలో చెప్పిందంటే కేవలం భారతదేశమే తప్పితే. వాయా వరుసలు లేనటువంటి విధానాల నుంచి ఆఖరికి ఈరోజు పై దేశాలు మనం చూస్తే వైభవోపేతంగా హిందూ ధర్మం అంటే ఇక్కడ గొప్పతనం పడుతుంది. మరి ఆ క్రమంలో ఎందరో మహానుభావులు, ఎందరో యోగీశ్వరులు, ఎందరో తపస్సులు, ఎందరో మునులు, యువకులు అందరూ కూడా ఈ నేల మీద మనందరి కోసం తెలిస్తే, అదే క్రమంలో మన యొక్క మంచి కోసం మన జీవితాల ఆనందమయం కావడానికి మనస్సులో ఆ యొక్క శాంతికి దూరం అవుతున్నారన్న. ఎందుకు? కోరికలు దగ్గరే శాంతిని కోల్పోతున్నారు కాబట్టి ఆఖరికి కేవలం తన యొక్క దృష్టితో ఒక సూర్యుడి యొక్క కిరణం ఒక మొక్క పైన పడితే జనాలు స్వామి దృష్టి పడినా కూడా వారి దృష్టిపోయిన ముఖాల్లో నవ్వులు అలాగే తిరుగుతారు. మరి అటువంటి స్వామి మనుషులందరూ కూడా తేలిక భావాలతో పెద్దకుంటారు. నాకు ఎప్పుడు అదే బాధ అనిపిస్తుంది. దైవత్వం అంటే ఎక్కడ ఆకాశం నుంచి సినిమాలు దంగమని పడిపోయి భక్త అని చెప్పి గ్రాఫిక్స్ చూపిస్తే స్వామి స్వామి వచ్చారు, స్వామి నాయన తండ్రి పరమేశ్వరుడు. ఏ పని అయితే నువ్వు చేయలేవు, నువ్వు చేసిన అంత గొప్ప స్థితిని అందలేవు, అది ఎవరైతే చేస్తున్నారో వారు గొప్పవారు. గొప్పతనం ఎక్కడైతే ఉందో అదే దైవం విషయాన్ని మనం అనుకుంటాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి అలాగే ఆ గురుపరంపరలో కొనసాగుతూ ఇదే గ్రామంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంగణంలోనే దుర్గా మహాపీఠం వ్యవస్థాపక పీఠాధిపతులు సమతానంద స్వామీజీ వారు శరీరాన్ని జన్మించినటువంటి ప్రదేశం ఇదే ఇది. కాకపోతే మట్టిల్లు ఇప్పుడు కాస్త వారు ఉండేటప్పుడే తయారు చేయించారు తప్పితే ఇదేమి మనం చేసేది కూడా కాదు. ఈ కార్యక్రమం చేసింది కూడా ఎవరు? సత్య సమత రెండు సన్యాలమై ఈ సన్యాసం చేసింది కదా. అందుకే మనం ఒకటే గమనించాలి,
అన్నిటికాధారము అతడే, అంతా తనదే. అనువు మొదలు బ్రహ్మాండము నిండి ఉన్నాడతడు బలే, అంతా తనదే. ఎవరి దాన్ని మాత్రమే మనం గుర్తుపెట్టుకొని విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఏంటది? దాని పేరేంటన్నాను? విశ్వాసం. విశ్వం ప్లస్ ఆసనం. అంటే నువ్వు దేని పట్ల అయితే ప్రేమ పెంచుకున్నావు, మనుషుల పట్ల ఇష్టం కలిగితే అది ప్రేమ, దైవం పట్ల ఇష్టం కలిగితే కూడా. నువ్వు ఒక దైవాన్ని ఇష్టపడ్డావా, నీకు ఈ విశ్వంలో ఏది చూసినా అదే గుర్తుకు రావాలి. ఆఖరికి ఒక సుఖాన్ని చూసినా అదే గుర్తుకు రావాలి. ఎందుకు? అన్నింటిలో కూడా తానే ఉన్నాడు, అన్నిటికీ కూడా కారణం తానే ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని రావాలి. రెండవది విశ్వాసం, మన శ్వాస. ఆఖరికి మనం పీల్చుకొని వదులుతున్నటువంటి గాలి కూడా, ఎక్కడైతే విశ్వాసాన్ని మనం బలపరుచుకున్నామో, మనం పీల్చుకొని వస్తున్న గాలి కూడా ఏమనుకోవాలా, అది ఎక్కడి నుంచి వస్తుంది కదా, అంత అంకిత భావంతో బ్రతకాలి. మరి ఆ క్రమంలో సమతానంద స్వామీజీ వారి యొక్క తల్లిదండ్రులు సూర్యనారాయణ దానయ్య గారు. వారు చాలా అవకాశం కలిగిన వారే, కష్టపడ్డ మాపలేదు. మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే, అమ్మ నాన్న సంపాదించి మనకి ఇచ్చిస్తే కాలు మీద కాలేసుకొని తిరిగి కర్రబెట్టి అంత అయిన నెట్టి మీద కొట్టేసుకొని కూర్చోడం మనకు తెలిసింది. పూర్వ రోజులు వారికి అది కాదు అలవాటు. ఇంకా ఉన్నదాన్ని అభివృద్ధి పరిచి పెంచి పంచడం తెలుసు. ఏమిటి? పెంచడం, పంచడం. అలా వారి సమయంలో కూడా, ఆ పెద్దల సమయంలో మంచి దాన ధర్మాలు చేసి, ఎంత దాన ధర్మాలు అంటే ఆఖరికి 84 ఎకరాలు అటుపక్క చూసుకుని పోర్షన్ అంతా, అదంతా వాయులేం అయిపోయింది. ఆఖరికి 2019లో నేను పెద్ద స్వామి ఒకసారి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఒకసారి అలా స్వామి కిందకి నడుస్తుంటే నేను అడిగాను, గవర్నమెంట్ ఏది వచ్చింది కదా పెద్దగా మెమరుకో ఉంటుంది, కారు సైలెంట్గా ఎక్కిపోయారు, వల్ల నేనే డ్రైవింగ్ అంటే అలా టర్నింగ్ వెళ్ళిన తర్వాత మనం ఏదన్నా ఏదో చెప్తాను. అది గవర్నమెంట్ వచ్చింది కదా, ఎవరికో మినిస్టర్ చెప్తారు, ల్యాండ్ లేదు కొద్దిగా వస్తే రికార్డ్స్ లేవు. ఎందుకు? పెద్ద స్వామి కాస్త ఎదిగిన సమయానికి వారి తండ్రి పోయారు, 11 సంవత్సరాలు పెరిగారు. వారికి అంత ఆలోచన విచ్చుంటి లేక ఈ ఊరు కూడా విడిచిపెట్టేసి బయట పెరిగారు. అప్పుడు ఇవన్నీ విడిచిపెట్టడం వల్ల అన్యాక్రాంతం అయిపోయింది. మనం ఏదో ప్రయత్నించాలో నమ్మకం వస్తే వస్తుంది కదా అంటే, ఆ సీటు మీద ఇలా చేయి పెట్టుకుంటుంది. ఇప్పుడు పీఠం కావాలా, భూములు కావాలా నాకు ఒకసారి డ్రైవింగ్ చేస్తే పక్కకి తిరిగి అలా అడుగుతున్నారు ఏంటంటే, ఒక్కసారి ఆలోచించు. మా అమ్మ నాన్నలు ఆస్తులు బయటికి ఏమైనా చెప్పలేదు కానీ ఒక బోన్ పెట్టినట్టు ఉంది. ఆ బంగారు కడ్డీని కూడా ఆ వెదురు తనకల్లో పెట్టి కట్టి తీసుకునేవారు. అంత సంపద అన్నిటి నుంచి దూరం అయిపోయాను నేను. ఈ ఊరి నుంచి దూరం అయిపోయాను. కొంతకాలం సాధువులు కాచినట్టు పెరిగాను. మరి గృహస్థాశ్రమం నాయనమ్మ గురుసేవని మాత్రం వివాహం అయిన తర్వాత అమ్మదత్తులు ఉంటారు. అది కాస్త అయిందా ఒరిస్సాలో, అది కాస్త అయిందంటే బెజంకావాలి విభాగం వైజాగ్. అదంతా అయిన తర్వాత తిరిగి ఆఖరి కాలంలో నెలకొండ పడేస్తే ఆఖరి దిక్కుపోతున్న పరిస్థితుల్లో చంపాల్సిన నది తీరంలో 360 రూపాయలు జోబులు మిగిలితే ఒక సంకల్పం చేశాను. పీఠాన్ని పెట్టుకొని ఆ స్థితిలో వ్యవస్థ తయారు. మరి ఆ ఆస్తులు నాకు లేవు కాబట్టి ఈరోజు నేను పీఠాన్ని ఒకరు ఆస్తులే నేను పొందగలిగితే నేను అంత సామాన్యంగా మిగిలిపోతాను. కాబట్టి ఇప్పుడు నీ చేతుల్లోనే గొప్ప వ్యవస్థ. ఇంకా మళ్ళీ ఆటి మోహం మీద పట్టాలా, అది ఎలాగోలాగా ఇబ్బంది పెడతాడు. నీ యొక్క కాన్సన్ట్రేషన్, నీ యొక్క ఏకాగ్రత దెబ్బతింది. ఆఖరికి ఇప్పుడు నీ దగ్గర సంపద లేదు అనుకో, ఏదో కార్యక్రమం చేయాలి, డబ్బులు లేదు అనుకో, అప్పుడు నీకేం కలుగుతుంది? నేను ధర్మంలో తిరిగితే, ధర్మ ప్రచారం చేస్తే, దాన్ని అర్థం చేసుకునే వారు పీఠాన్ని ప్రకారం చేస్తున్న ఆలోచనలో నీకు మాట్లాడగలదు. భూములు ఉన్నాయనుకో, చిన్నస్వామి దుర్గాపేట ఉద్దేశం ఉంటే రోజు ఉదయం లెక్కగా తల్లి లక్ష్మి చెప్పుకొని సమస్యకు ఒక ఎకరం వస్తుంది. అప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను స్వామి, ఈ భూములు ఒకవేళ కాలం అనుకూలించి వస్తే వస్తాయి,
నాకు పీఠమే కావాలని చెప్పే తప్పితే ఆ భూమిలో నాకు ఈరోజు కావాలి. ఆ భూమిలో కాదు దేని పట్ల ఆలోచన లేదు, అసలు నా పట్ల మాకే ఆలోచన. దైవం మన శరీరంలో ఆశ్రితమై ఉన్నాడు. దైవం తాను చేయాలనుకున్న పని మనకు చేయించుకుంటున్నాడు. దాన్ని మనం గుర్తుపెట్టుకొని సకలం దైవాధీనం అనే ఆలోచనతో మన శరీరాన్ని కూడా దైవాన్ని అర్పణం చేసేది. అంటే మనం నివేదన చేసేటువంటి గొప్ప ఫలం ఏంటి అని అంటే ఈ కాయం. కాశీకి కాయ పళ్ళు ఉదయమంటారు కదా, ఆ కాయ పళ్ళు మరేటి కాదు, కాయాపేక్ష ఫలాపేక్ష. వింటారు మీరు? కాయ పండు ఉదయాలంటే మామిడికాయ లేకపోతే మామిడికాయ ఇంకేదో పండు పట్టి ఉదిరి కాదట. కొంతమంది అది తెలుసుకొని స్వామి మేము కాశీకి వెళ్ళినాక వంకాయ కంటే మానేసాం, ఆకాయ అప్డేట్ చేసుకుంటాం. కాయాపేక్ష, కాయం అంటే భౌతిక కాయం అంటారు కదా, శరీరం పట్ల కోరిక, దీని పట్ల ఫలాపేక్ష అంటే నేను ఒక రూపాయలకు దానం చేస్తాను, నాకు ఇబ్బంది చూపిస్తాను, దేవుడి దగ్గర తెలుసుకుంటాను. ఈ కాయాపేక్షని ఫలాపేక్షని మనం అక్కడ ఆ గంటలో మనం వాటిని విడిచిపెట్టుకోవడానికి. అందువల్ల ఎవరైతే శరణాగతితో ఉంటారో వారు ఏం చేయాలా? శరీరం పట్ల భ్రాంతి విడిచిపెట్టారు. అలా ఉంటేనే జాగ్రత్తతో జాగృతితో పనిచేస్తారు. అలా కాని పక్షంలో మనకు మనమే సర్వం అని చెప్పి గర్వీ పరిస్థితి. అందువల్ల సమాధానం పరిస్థితి కోసం చెప్పాలనుకోండి, ఏ రోజు కూడా నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి ఆలోచనలోనే లేదు. అంతా కూడా 360 రూపాయలతో మొదలైన పీఠం ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా బలాలను పీఠాలు చాలా ఉన్నా కూడా ఆధ్యాత్మిక బలాన్ని పొందిన ఒక గొప్ప పీఠంగా మారిందంటే ఆయన సంకల్పించబడి నమస్కారాలు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేటువంటి దగ్గర సమయంలో కూడా ఆయన చేతిలో చిల్లి దొంగ కూడా లేదు. అంతా మనం చూసుకోవడం తప్పితే ఆయన దగ్గర ఏమీ లేదు. ఆఖరికి దగ్గరలోనే వెళ్ళిపోతాను కొంచెం జాగ్రత్త చూసుకోండి అంటే ఎంత దేని అంటే వచ్చిన పర్పస్ అయిపోయింది. అంతే తప్పితే మనమైతే ఏం కోరుకుంటాం? భగవంతుని డేట్ ఆఫ్ బర్త్ తెలిసేటట్లే చేశాడు. అమ్మగారు ఆయన గారు అదే డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకుంటాం. రోజు ఈ లెక్కేసుకొని బతుకు. ఆ డేట్ ఆఫ్ డెత్ తెలియలేదు కాబట్టి ఇప్పటికీ నేను 30 అవ్వచ్చు. అది ఎవరికి తెలుస్తుంది డేట్ ఆఫ్ డెత్? కేవలం సాధకులకు మాత్రమే తన సాధన శక్తి ద్వారా తను ఎప్పుడు వెళ్ళిపోతారో తను నిర్ణయించుకుంటారు. అది తనకి ఎలా కావాలంట ఇక్కడ జరిగిన అంశం మీకు చెప్పాలి ప్రత్యేకంగా. మన మైక్ దొరికితే ముందు ఇక్కడ దాకా తెలుసుకుంటాం. ఈరోజు మనం ఆలోచించాలి ఏది పెద్ద. ఈరోజు సన్యాసులుగా ఈరోజు ఆశ్రమ సాంప్రదాయం క్రియాశ్రమ స్వీకరించి సమాజమైన ధర్మమైన అసవాసాన్ని బ్రతకలుగుతారు లేదు. ఒకప్పుడు మనుషులు అనేటువంటి వారు వస్తువులే అవసరానికి వాడుకునేవారు, మనుషులు జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఇప్పుడు మనుషులు వస్తువులు ప్రేమగా చూసుకుంటున్నారు, మనుషులు అవసరాన్ని వాడుతున్నారు. మరి వాడకం మామూలు వాడకం. మీకు ఒకటి చెప్తాను చూడండి, ఇందాక చెప్తున్నారు ప్రాబ్లం. మీరు బాగా గమనించండి, తిరుపతి వెళ్తున్నాను. తిరుపతి వెళ్ళిన తర్వాత క్యూ లైన్లో సాంబార్ వచ్చి ఇస్తారు. అందులో ఇష్టపడి చెమటపడినా కూడా మనం విసిరేస్తాం. గోవింద 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 గోవింద, ఇది గోవింద ఇది గోవిందే అంటున్నది గోవింద తింటుంది గోవింద. దేనికట? చదువుకుంటున్నాడు. ఆ స్థానం యొక్క విలువలు బట్టి అక్కడ చెత్త ఉన్నా అక్కడికి కుళ్ళిపోయిన పువ్వులున్నా నెత్తివై పెట్టుకున్నంత బాధ్యత. ఇంకా స్థానం పెట్టేటువంటి ఆ ఘటన శక్తి అక్కడ. మరి ఈరోజు ఆన్ స్టేజ్ 3 రూపాయలు పెట్టాను. ఏమిటంటే 3 రూపాయలు. 3 రూపాయలు కాదు, ఆ రూపాయలు అలవాటైతే రూపాయలు మర్చిపోతాం. మనిషి కవికాలంలో పచ్చకాయకాలు రోజులు పిచ్చికాయలు అయిపోతుందంటే ఈ రోజు డబ్బులు ఎందుకుంటారు కదా. ఇదే మిమ్మల్ని ఏది చేయాలంటే ఇందాక మనం గుడికి వెళ్ళాము, అక్కడ ఏదో పెట్టాము కదా, ఇప్పుడు ఇది స్టేజ్ చేశారు, మీకు ఎంత ఖర్చు అయిందంటే బాబు ఏంటి అని అనుకుంటాం. బ్యాంక్ ఫోన్ కూడా అసలు వ్యవహారం ఇలాగుంది. ఇంకా ఆఖరికి ఇంకా ధీమాగా ఉందనంటే నన్ను గుర్తుపట్టడం చాలా మంది కష్టమైంది. ఉండదు తలపాగాలు అమ్మకు సింపుల్ కదా అంత ధీమాగా ఉంటుంది. ఈ అలంకారంగా దేని సమాధానం కావాలి.
ఇప్పుడు నేను ఇలా కాకుండా నేను నచ్చినట్టు ఉన్నాను అనుకోండి, అతను అది అలా అలా ఉంటుంది. అది ఫోటోలు అప్పుడు అలా చూసాం, స్వరూపాన్ని ఆలోచిస్తుంటుంది స్వభావాన్ని. కానీ మీ అందరి కోసం ఇప్పుడు ఇదొక ఏవ, మీకేమో అనిపిస్తే ద్వాల, మాకనేది వేళ బాల, మాతోనే మీరుండే జీవితం కొనసాగిపోతే అలా అలా అర్థమవుతుందా? అంటే ఏదో నవ్వేస్తున్నామంటే నేను నవ్వుతాను, ఎంత నవ్వుతాను నవ్వుకోవడం కోపం వస్తే ఇంకా అక్కడ స్టేజ్ తిరగకూడదు. దేనికి నవ్వుతామట? నేను అంటే మీరు నవ్వుతాను, ఈ రెస్పెక్ట్ ఏ రెస్పెక్ట్ కదా. మీరు హాయ్ అంటే నేను హాయ్ అంటాను, మీరు ఓ అంటే నేను ఓ అంటాను, మీరు రే అంటే నేను రే అంటాను. ఇదే జీవితంలో జరిగేది కాదు. మరి అందువల్ల నేను నచ్చితే మీరు నవ్వుతారు కాబట్టి నమ్మకం తగ్గితే ఆఖరికి మనుషులందరూ కూడా మానవత విలువలు దూరం చేసుకొని ఆకారాల మనుషులకు ఉన్న ఆలోచన మనుషులుగా లేకపోవడం చూసి దేని చూసుకొని నవ్వాలి చెప్పండి. అసలు బ్రతకడం ఎలా అంటే గొప్పలతో బ్రతకడం, గొప్పగా బ్రతకడం. ఎలా బ్రతకాలండి? గొప్పలతో బ్రతకూడదు, గొప్పగా బ్రతకాలి. ఈరోజు మనం ఏమనుకుంటాం, పూటకి తినడానికి లేకపోయినా కూడా ఒక యాపిల్ ఫోన్ చేతిలో ఉంటే గొప్ప, ఆ ఫోన్ కూడా అటువంటి గొప్పడే సమాజం. తినడానికి లేకపోయినా కూడా గొప్ప బుల్లెట్ బ్లూ బండ్లు వేసుకొని అటువంటి ఉంటే లేదు, మంచి కారు అవుతుంది అనుకోండి, అబ్బోగిద్వే ఆఖరి జీవితం బతుకు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనుషులందరూ చెప్పిన మాటలు వెంట మానేశారు, చెప్పుడు మాటలు వింటారు. ఈరోజు మనం కూర్చున్నాం, ఇవేమి చెప్తున్న మాట, చెప్పిన మాట. ఇప్పుడు మనుషులు కూడా ఎట్లా తయారయ్యారంటే ఏ ఇద్దరు కలిసినా మూడో వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు తప్ప ఆయుధం కోసం కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజమేనా? ఒక ఇద్దరు కలిస్తే నీ వ్యవహారం ఎలా ఉంది, నీ వ్యాపారం ఎలా ఉంది ఇది అడగట్లా కాదు, అల్లాడు ఎలాగా రిలీజ్ పెట్టాడు, ఆ ఇది పెట్టట ఆ అమ్మకి ఎలాగా హారం ఇస్తుంది, మూడో వాళ్ళ కోసం ఎలా. ఇందులో తెలియని మాటలు చాలా ఉంటాయి. ఆ తెలియని మాటలో ఏమవుతుంది, కొన్ని మధ్యలో సృష్టించేస్తారు సైన్స్ పొలిటిక్స్ కానీ మ్యాథ్స్ స్టిక్స్ అన్నారు. ఈ చెప్పుడు మాట్లాడుతున్నాం కానీ మన యొక్క శ్రేయస్సుని కోరి చెప్పుకుని మాట్లాడుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీ యొక్క లోపాలను ఎత్తి చూపిస్తారో వారే మీ శ్రేయస్సు. ఎవరైతే మీరు ఎన్ని తప్పులు చేస్తున్నా దాన్ని సమర్పిస్తున్నారో వారే మీకు అపకారం. తప్పు చేస్తున్నావు, ఇది తప్పు, ఇలా చేయడానికి లేదని చెప్పి నీకు చెప్తున్నారంటే నీ యొక్క శ్రేయస్సుని కోరుకుంటున్నారు. కానీ శత్రువుగా కానీ నువ్వు ఎన్ని వేషాలు వేస్తున్నా అది ఇబ్బంది అని మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి దాన్ని సమర్పిస్తున్నారంటే నీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు ఇవన్నీ మనం మర్చిపోయి ఒకరికి ఎట్లా తయారయ్యింది ఇందాకే చెప్పారు. వస్తువులు ఒకప్పుడు ఏం చేసేవారు, వస్తువుల్ని అవసరానికి వాడుకుంటారు, మనుషుల్ని ప్రేమగా చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఏమయ్యారు, ఆపోజిట్ తిరగబడిపోయింది కాదు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళండి, కొత్త ఇల్లు కట్టారనుకోండి, అక్క ఈ రాజస్థాన్ మార్పులు అక్క, ఇదో షాప మా అబ్బాయి అందరికీ ఏమీ తీసుకొస్తారు, వీటిని చూస్తారు, ఆఖరికి రోజు కొట్టుకుని చూస్తారు. అదే పూర్వం వీరి జీవితాలకు కావాలంటే కథలు ఉంటాయి, వాళ్ళ ముఖాలని కనీసం హాల్లో చూపిస్తారు. ఒకప్పుడు ఇంటికి మీరు వెళ్ళి చూడండి, ఇంటికి వెళ్ళి వెళ్ళగానే వరుసగా ఉంటాయి కదా. మా తాతగారండి, ఆయన ఒక 100 ఎకరాలు పంచాడండి, ఈయనండి 200 పంచాడండి. ఈయనండి ఏమీ లేకపోయినా ఆయన కోడుకుంటుని కూడా పక్కన పెట్టేసి 3 రోజులు అన్నం పెట్టేవాడండి. ఈయనండి ఈయన ఏం లేదండి, అయినా కూడా అప్పులు చేసి పెట్టాడండి. ఈయనండి మా నాన్నగారు స్వయాన్ని, అంటే 5 తరాలు కూడా ఉండేవి ఖచ్చితంగా, 5 తరాలు వారి పేరు మనం తెలుసుకోవాలని చెప్పి శాస్త్ర తప్పండి. మా నాన్నగారండి పాపం ఏదో 24 తెలుసుకొని మమ్మల్ని పెంచండి, ఏదో మేము అని చెప్పి మునుపటి తరాల వారి కోసం పెట్టుకుంటారు. అంటే మనుషుల యొక్క ఆలోచన గొప్ప ఉంటుంది. మరి ఈరోజు అదే అందుకనే ఎప్పుడు కూడా మన ముందు తరాల వారు గొప్పలు చెప్పుకొని మన బ్రతకూడదు. ఎలా బ్రతకూడదు? మన ముందు తరాల వారి కోసం చెప్పుకొని మనం బ్రతకూడదు, ఆ గొప్ప చెప్పుకొని బ్రతకూడదు.
మన తర్వాత తరాల వాళ్ళు మన కోసం చెప్పుకునేలా కాదు. మీకు అర్థం అయిపోవాలి. ఆటోమేటిక్ గ్యాప్ పడగానే అక్కడికి పాపం అనుకుంటారు తాను చెప్పడం లేక మాట్లాడలేదు. నాకు అక్కర్లేదు లేదు, మీరు తాగేసి తెలియజేస్తున్నారా లేదు ఎలా చెప్పేసి హృదయ స్పందన కలిగినప్పుడే శరీరం తన్మయం అవుతుంది. అప్పుడు మాత్రమే భజ. భగవద్గీత అంతా మీరు ఏం చేస్తా? భజ యజ తేజ. భజ అంటే భజించండి, యజ అంటే అన్నిటికీ యజమాని నేనే విషయాన్ని గుర్తుపెట్టు. యజ అంటే నీకు అవసరమైన పర్పస్ వరకే పర్పస్గా ఇటువంటి త్యాగం కదా. మరి అందుకే ఏమిటి? ఇప్పుడు చెప్పటం నా కోసం కాదు, ఇదేంటి? భజ నీకోసం, యజ అది నీకోసం, యజ అది నీకోసం కదా. అందువల్ల మనం ఏం చేయాలి అంటే మన ముందు తరాల వారిని ఆధారంగా చేసుకొని మన తర్వాత తరాల వారు మనం ఆదర్శంగా తీసుకునేలాగా, తర్వాత తరాల వారు ఉదాహరణగా తీసుకునేలా మనం ఉంటాం. అందువల్ల ఈరోజు అంతా కూడా గృహస్థాశ్రమం కల్పించాలి. ఒక భార్య, భర్త, పిల్లలు, వ్యవసాయం యొక్క వ్యవహారం, సంసారం అనేటువంటి చాలా గొప్ప. కానీ సంసారం సాగమని అంటారు. ఏకొచ్చినట్టు సాగమని తీసేస్తారు. ఎక్కువ తిరుగుతున్నప్పుడు చెప్పలేము. సంసారంలో ఆ మెలకు తెచ్చినట్టు అంటే అది తెలియలేనుడే బాగా ఎమోషన్ స్టేటస్ పెట్టేస్తారు వాట్సాప్. ఆఖరికి భార్య కానీ పొరపాటు మాట్లాడేసిందా, విరహ వేదన ఇంత ప్రేమించిందని మాట్లాడినప్పుడు స్టేటస్. అంటే జీవితంలో కష్టాలు చెప్పుకోవడానికి కూడా దిక్కులేని పరిస్థితి వచ్చింది. వాట్సాప్లో చెప్పుకోండి స్టేటస్. అందువల్ల ఏంటంటే మరి ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క సత్య సమత ప్రేమ కదా. ప్రేమ అంటే ప్రపంచాన్ని అందరినీ ఒక పక్క వేసిన, ప్రేమ అనేదాన్ని ఒక పక్కలో ఒక త్రాసులో చూసిన ప్రపంచం తేలిక. ఏంటంటే విన్నారా? ఒక కాటాలో ఒక పక్క ప్రపంచాన్ని, ఒక పక్క ప్రేమని. ప్రపంచం ఏమవుతుంది అంటే ప్రేమ అనేది ప్రపంచం పుట్టింది. కానీ ప్రపంచం పుట్టింది ప్రేమలోనే, నడుస్తుంది ప్రేమ. అందుకు నేను అందుకే చెప్పుకుంటాను, ఒక ఇద్దరు వ్యక్తులకి ప్రేమ ప్రతిరూపాలు మనం కాబట్టి, మనం పుట్టింది ప్రేమలో నుంచే కాబట్టి జీవించేది ప్రేమగానే జీవించాలి, ప్రాణాన్ని ఇచ్చేది ప్రేమగా. మనం ఎంత ప్రేమగా బ్రతుకుతామో అంతమంది మన యొక్క చివరి యొక్క మధ్యలో మనం తోడుగా ఉంటారు. అందువల్ల వీలైనంత వరకు కూడా ప్రతి మనిషికి కూడా ఇటువంటి ఆలోచనలు బలపడాలి, స్థిరపడాలి అని చెప్పి కోరుకుంటూ మరో పాట పాడదామా? స్వామి నిన్ను కోరి, స్వామి నిన్ను చేరి, పదములే పాడి, పదములే ధర్మం మీద గడ్డనున్న దుర్గవు నీవని. అంటే దుర్గా వారు ఒక పురుషుడు అవతారం ఎత్తితే అదేదో దాని సమతాన స్వామి అని నేను బలంగా నమ్ముతాను. గడ్డపై పుట్టిన బిడ్డలు నీవని ఇదే ముందు గుర్రపేటలో ఆయన వచ్చారు కాబట్టి
గడ్డపై పుట్టిన బిడ్డడవు నీవని బొడ్డు గుర్రయ్య పేటందుని నీకని స్వామి నిన్ను కోరి మహిమలో నిన్ను చేరి నీ పదములే పాడి నీ పదములే దొరికి స్వామి నిన్ను కోరి మహిమలో నిన్ను చేరి నీ పదములే పాడి నీ పదములే స్వామి నిన్ను కోరి మహిమలో నిన్ను చేరి నీ పదములే పాడి నీ పదములే దైవమా Swami,
ఎప్పుడు ఇక్కడ సాధారణంగా వచ్చి వెళ్ళడమే తప్పితే ఎప్పుడు కూడా ఇక్కడ వ్యవహారాలు మనం చేయలేం. కానీ ఈ రోజు మనం చేస్తున్న కార్యక్రమం ఏం చేశాం? ఉదయం మత్స్యకారులు అనేటువంటి వారు సముద్రం పైన ఆధారితులు కాబట్టి మత్స్యకారుల యొక్క జీవితాల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చెప్పి సాగర శాంతి చేశాం. గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మగవారికి వస్త్రం పంచగొడవగా, ఆడవారికి వారి యొక్క వస్త్రం చీరగా వారికి ఇస్తూ నారాయణ సేవ అందరికీ చేస్తూ కలిగే స్మరణానుభూతికి మనిషి భగవంతుని చేరుకోవాలంటే భజన చేయాలి. ఆఖరికి మనం అందరూ బాత్రూమ్ సెంటర్గా బయటికి పాడాలి కదా, నిజమా? మేము బాత్రూంలో కూనరాగా చేయడానికి చూస్తాం, అక్కడ పాడుతాం, అక్కడ సిగ్గు లేకుండా. అదే దేవుడి దహన మా సిగ్గు అంటే మాకు అలవాటు లేదు. మరి ఎన్ని అలవాటు చేసుకున్నాడు మనిషి? ప్రేమగా పుట్టినాడు, ప్రేమగా పెరగడం మానేసి మర్మాన్ని నేర్చుకున్నాడు, కపటాన్ని నేర్చుకున్నాడు, స్వార్థాన్ని నేర్చుకున్నాడు, ఈర్ష, అసూయ, మత్సరం, ఇన్ని రకాలు నేర్చుకున్నాడు. ఇది ఒకటి నేర్చుకుంటాడు. మరి వీటి వల్ల 4 గుండి పడిపోతాడు. మనిషి అనేటువంటి వాడు సాటి మనిషి దగ్గర తప్పు చేస్తే నేరం, దైవం దగ్గర చేస్తే తప్పు చేస్తే ఏంటది? పాపం. ఒకవేళ నేరం చేస్తే ప్రాయశ్చిత్తం ఉంటుంది, క్షమాపించ పెట్టదు. కానీ దైవం దగ్గర తప్పు చేస్తే శిక్ష మాత్రం. అందువల్ల వీలైనంత వరకు కూడా మనం జీవితంలో, నేను అందుకే చెప్తుంటా, ప్రాణం కంటే పరువు చాలా గొప్పది, చెడ్డ పేరు దగ్గర చావు చాలా చిన్నది. ఇది చంద్రబాబు ట్యాగ్లైన్, బాగా గుర్తుపెట్టు. ఏంటంటే ప్రాణం కంటే పరువు చాలా గొప్పది, చెడ్డ పేరు దగ్గర చావు చాలా చిన్నది. చెడ్డ పేరు కానీ వచ్చింది అనుకోండి, నిరంతరంగా చదువు పెడుతుంటాం. చావు వచ్చింది అనుకోండి, సెకండ్ ఆఫ్ యాక్షన్ తెలియకుండా పోవాలి. అందువల్ల వీలైనంత కూడా ప్రతి మనిషి కూడా ఎవరైతే ఆదర్శంగా జీవిస్తారో వారు మాత్రమే సమాజంలో మంచి యొక్క గుర్తింపు పొందుతారు. కాబట్టి మరి మన కష్టానికి మనమే కాదు, కష్టమని తెలిసినా కూడా కోరికలు తెచ్చుకుంటాం. అదొక ఉదాహరణ చెప్తాను. బిర్యానీ అనే పదం ఉన్నది. ఏంటది? బిర్యానీ. ఈ బిర్యానీ అనేటువంటిది ఘాట్ అనేటువంటి స్పైసెస్ చేస్తారు. అది తింటే అజీర్ణం, ఏనుగులు కూడా రావు, చాలా వికారం ఉంటుంది. అది తెలిసినా కూడా మనుషులు ఏం చేస్తున్నారు కనుక తింటే రాత్రిపూట ఇబ్బంది అవుతుందని తెలుసు. ఆఖరికి అని అనడానికి కష్టమని కూడా తెలుసు. కానీ పక్కన సంస్థ పెట్టడం కాదు, అంటే కష్టం ఇది. ఇది ప్రత్యామ్నాయం పెట్టుకుంటాం. ఇప్పుడు కష్టానికి కారణం అవుతుంది ఏమంటే మనమే కదా. అందువల్ల కష్ట పరిస్థితుల్లో ఆ కష్టం అనేటువంటి దాన్ని జయించాలి అంటే అసలు ముందు ఆ బిర్యానీ ఎలా పడిందో కూడా చెప్తాను. ఎందుకంటే అమ్మ బాగా కదా. పలావ్ అని ఉంటుంది, అది మన సంస్కృతి వంట. కాయగూరలకి వేసి కిటికీలకి అది దమ్ము బిర్యానీ. ఏం బిర్యానీ? బిర్యానీ అనే వంట ఎవరు తెలుసా? ముస్లింలకు ఉండేటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే సంతానం అధికంగా కావాలి, ఎప్పటికైనా కూడా సామ్రాజ్యం మొత్తం మనకు పేరు మీద ఉండాలని చెప్పి కోరికతో వారు ఇక్కడ మనం ఏం చేస్తాం, 1 ముద్దు 2 వద్దు అలా అలాగే ఉండదు, హద్దులు లేకుండా ఇంట్లో దిగుతుంటాయి. అందుకు ఏం కావాలా? ఈ యొక్క స్పైసెస్ ఏవైతే ఉంటాయి, ఘాటు, ఇది ఎప్పుడైతే మనిషికి లోపలికి వెళ్తుందో దీని ద్వారా కామ ప్రేరేపితాలు వస్తాయి. అది వస్తే ఆటోమేటిక్గా సంతానాలు జరిగిపోతాయి. అందుకు ఏం కావాలి? అది దమ్ము కావాలి కదా, అందుకు దమ్ము బిర్యానీ అని పెట్టారండి. చూసారా? అంతేనా? మరి ఇప్పుడు వాటిని తినేసి ఆ పేరు వినగానే మరి ఏటో నోరు ఊరిపోద్ది కదా. అటువంటి వంటలు కాదు. ఈరోజు సత్యసాయి దివ్య ప్రసాద్ వచ్చింది, ఇప్పుడు మాటల్లోనే వచ్చింది, అందుకే చెప్పాను. అలాంటివి తినడం తగ్గించుకొని ప్రసాదాన్ని స్వీకరించాను. ఆఖరికి ఆచార్యుడు అంటినటువంటిది ఏదైనా కూడా అది ప్రసాదమే. ఆచార్యుడు విషం ఇచ్చినా కూడా అది నీకు ప్రసాదమే. ఆ విషయం ఇంకెవరికైనా ప్రాణం తీసేది, కానీ నీకు మాత్రం రోగాలు తగ్గించింది. నిజం, అది మీరు గమనించారు. ఏంటి కానీ ఏంటి మర్చిపోయింది ఏంటి, ఇలాంటి మాట్లాడతారు, ఈ ట్రైల్ వేయచ్చు కదా అంటే నిజంగా సమతానంద స్వామి యొక్క బాధితుల మీద ప్రమాణం చేసి చెప్తున్నారు. ఒక సందర్భంలో బాగా ఎందుకు ఇబ్బంది అనిపించి, చూడండి ఎండ్రిల్ డబ్బా ఏది అంటారు, ఎండ్రిల్ శాంపుల్ డబ్బా ఉంటుంది. అంటే కంపెనీలకి శాంపుల్స్ ఇస్తుంటారు. ఎప్పుడు ఇంచుమించుగా 2019-20
వాంతులయ్యే అది తిరిగేస్తున్నాయి, ఊళ్ళని గాలి వచ్చేస్తుంది బయట. అలా వచ్చి ఈ రోజుకి ఇలాగే ఉన్నానంటే గురు దయ మహిమ కాకపోతే ఇంకేమన్నా అది. ఆఖరికి ఎందుక పిచ్చి పనులు ఏడు సాధించడానికి నాకు తెలియకుండా వెళ్ళిపోతావా, జరిగే పనే అని మనం చెప్పకుండా కూడా స్వామికి తెలుసుకున్నారంటే ఇది లీలా. గురు యొక్క శక్తి అటువంటి. మనం అన్నీ గుర్తుపెట్టుకోవడం. మనిషి ఎంత జ్ఞాపకాలతో బ్రతికితే ఈ నేలపైన అంత జ్ఞాపకంగా తను మిగులుతాడు. మనం అన్నీ మర్చిపోయి బ్రతికాం అనుకోండి, ఆఖరికి చితిలో మనం బుగ్గి అయిపోయిన తర్వాత మట్టిలో మట్టి అయిపోయిన తర్వాత అన్నీ మర్చిపోతాం. అందుకు శాశ్వతమైన కీర్తి కోసం మనం ప్రయత్నం చేయాలి. అందువల్ల తల్లివి నీవే, గురువుని ఎలా నమ్మాలా? తల్లివి నీవే, తండ్రివి నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లని దైవం సర్వము నీవే, యుల్లములో మాకై నిలచున్న గురుడివే, యుల్లములో మాకై నిలచున్న గురుడివే, తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లని దైవం సర్వము నీవే, యుల్లములో మాకై నిలచున్న గురుడివే, అలాగే యుల్లములో మాకై నిలచున్న యుల్లములో మాకై నిలచున్న యుల్లములో మాకై నిలచున్న
సర్వము నీవే ఎల్లములో మాకై నిలచున్న గురుడీవే ఎల్లములో మాకై నిలచున్న గురుడీవే. నేను చేస్తున్నాను, తెలిస్తే చేయగలుగుతున్నాను, ఇవాళ దాన్ని దాన్ని చెప్తాను. మరి అటువంటి పరిస్థితుల్లో మీ అందరి కోసమే నేను ఇక్కడ కూడా కూర్చొని కార్యక్రమం చేశాను కాబట్టి మాకైతే ఇవాళ చక్కగా దాన్ని గుర్తుపెట్టుకొని చెడ్డను చీల్చే ధర్మము నీదని గడ్డములన్నా దుర్గము నీవని గడ్డపై పుట్టిన బిడ్డడము నీవని బొడ్డు గుర్రయ్య పేటందుని అదే స్వామి మీకు మాట్లాడి పెద్దపోతే మళ్ళీ ఎందుకు స్వామి పాడుతున్నారంటే మా అమ్మగారు నా దగ్గరికి వచ్చాను అదట్లేదు కానీ సొంతూరు పట్ల మాట్లాడితే అమ్మగారు ఉంటుంది కదా, అందుకే ఒక త్యాగం అని చెడ్డను చీల్చే ధర్మము నీవని గడ్డములున్నా దుర్గము నీవని చెడ్డను చీల్చే ధర్మము నీవని గడ్డములున్నా దుర్గము నీవని గడ్డపై పుట్టిన బిడ్డడవు నీవని గడ్డపై పుట్టిన బిడ్డడవు నీవని బొడ్డు ముర్రయ్య పేటందుని నీకని స్వామి నిన్ను కోరి మనిలో నిన్ను చేరి నీ పదములే పాడి నీ పదములే నీ పాటలో నీ బాటలో కడదాక నడిపించవా నీ పాటలో నీ మాటలో కడదాక నడిపించవా నీ పాటలో నీ బాటలో కడదాక నడిపించవా స్వామి కడదాక నడిపించవా నీ మాటలో ప్రతి పూటలో గడిచే రాయ చూడవా నీ మాటలో ప్రతి పూటలో గడిచే రాయ చూడవా ఈ కోరలు నా కంటిలో కదనాడి నిలుచుండవా ఈ కోరలు నా కంటిలో కదనాడి నిలుచుండవా నీ మాటలో కడదాక నడిపించవా నీ మాటలో నీ బాటలో కడదాక నడిపించవా నీ మాటలో ప్రతి పూటలో గడిపే నాదయ చూడవా నీ మాటలు ఆ కంటిలో కదలాడి నిలుచుండవా ఈ మాటలో ఆ కంటిలో కదలాడి నిలుచుండవా. మాట చెప్పొచ్చా కానీ తీసుకున్నారు మళ్ళీ రెండోసారి తీసుకోకూడదు. నిజం చెప్పాలా బాగా నమ్మకం స్వామి.
పొట్టుగురైపేట నీరు ఉప్పుది కానీ తప్పుది కాదు. పొట్టుగురైపేట నీరు ఉప్పుది కానీ తప్పుది కాదు. ఉప్పుది కానీ తప్పుది కాదు. వెరీ గుడ్ సర్వస్. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు ఆకాశం ఇడిసి పెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ భగ భగ తీర్చే చినుకుల దూకుతాడు ఉప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు భుజము తట్టి చిమ్మ చీకటిలోను